ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 11వ నామం పంచతన్మాత్ర సాయక. పంచతన్మాత్రలు అంటే శబ్ద స్పర్శ రూప రసగంధాలు. వాటిని పంచబాణాలుగా ధరించిన తల్లికి నమస్కారము. ఈ నామంలో దేవి చేతిలోని బాణాలను వివరిస్తున్నాడు. పరమేశ్వరి చేతిలో 5 బాణాలుంటాయి. అవి పంచసఖ్యాని, తన్మాత్రాని, శబ్దాదీని విషయా తదేవ తన్మాత్రం. తన్మాత్రలు ఇవి 5. శబ్ద స్పర్శ రూప రసగంధాలు పంచభూతాల యొక్క సూక్ష్మ రూపాలు. వీటి వల్లనే భూతపంచకము సృష్టించబడింది. సృష్టి ప్రారంభం కాకముందు కృతయుగానికి ఆరంభంలో నిరాకారుడు నిర్గుణ స్వరూపుడు అయిన పరబ్రహ్మ బిందు రూపంలో ఉండేవాడు. గతంలో ప్రళయం సంభవించినప్పుడు కర్మ పరిపక్వము కాకుండా తనలో లీనమైనటువంటి జీవరాశులన్నింటికీ వాటి కర్మను క్షయం చేసి వాటికి ముక్తి కలిగించాలనే కోరికతో మళ్ళీ సృష్టి ప్రారంభించాలి అనుకున్నాడు. అప్పుడు తన నుంచి కొంత శక్తిని బయటకు పంపాడు. అదే శక్తి విమర్శాంశ. ఆ శక్తి నుండే ఈ జగత్తంతా ఉద్భవించింది. ముందుగా శబ్ద స్పర్శ రూప రసగంధాలనబడే తన్మాత్రలు ఆవిర్భవించాయి. వాటి నుంచి పంచభూతాలైన భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశము ఉద్భవించాయి. ఈ రకంగా పంచభూతాలు తన్మాత్రల నుంచి ఆవిర్భవించాయి. సృష్టి మొత్తం తన్మాత్రల నుంచి ఆవిర్భవించింది. సృష్టి మొత్తం తన్మాత్రల ఆధారంగానే జరిగింది. అది ఎలాగంటే పంచభూతాలు తన్మాత్రలు కూడా పంచీకరణం చెందాయి. ఇవి గుణత్రయంతో కలియటం చేత సృష్టి జరిగింది. ఈ రకంగా సృష్టికి ఆధారమైనవి తన్మాత్రలు. ఆ తన్మాత్రలు బాణాలుగా పరమేశ్వరి కుడి చేతి యందు ఉంటాయి. వామకేశ్వర తంత్రంలో చెప్పినట్లుగా శబ్ద స్పర్శాదయో బాణా మనస్తస్యా భవద్దనుః. శబ్ద స్పర్శాదులే బాణాలు, మనసే ఆమె ధనస్సు. కాదిమతంలో బాణాలు 3 రకాలు అని చెప్పబడింది. బాణాస్తు త్రివిధా ప్రోక్త స్థూల సూక్ష్మ పర్వత్వత. స్థూలా పుష్పమయా సూక్ష్మా మంత్రాత్మనః సమీరితాః. పరాశవాసనాయాం తు ప్రోక్త. బాణాలు 3 రకాలు. 1 స్థూలములు, 2 సూక్ష్మములు, 3 పరమములు. 1 స్థూలములు పుష్పమయములు, 2 సూక్ష్మములుగా మంత్రాత్మకములు, 3 పరములుగా వాసనామయములు. అం ఈం ఊం. కమలం కైరవం రక్తం కల్పారేష్టివరే తదా సహకారకమిత్యుక్తం పుష్పపంచకమీశ్వరి. కమలము ఎర్రతామర, రక్తకైరవము అంటే ఎర్రకలువ, కల్హారము అంటే తెల్ల కలువ, ఇందీవరము అంటే నల్ల కలువ, సహకారము అంటే మామిడి పువ్వు. ఇవి వసంత ఋతువులో తాపాన్ని రేకెత్తించేవి. కాళికా పురాణంలో ఈ బాణాలను వివరిస్తూ హర్షణం రోచనాఖ్యాం చ మోహనం శోషణం తదా మారణం చేత్యమీ బాణ మునీనామపి మోహదాః. హర్షణం అంటే హర్షము కలుగచేయినది, రోచనము అంటే ప్రకాశింపజేయునది, మోహనము అంటే మోహమును కలిగించునది, శోషణము అంటే ఎండించునది, శోషిల్ల చేయునది, మారణము అంటే నశింపచేయునది. ఇవి మునీశ్వరులకు కూడా మోహం చేకూరుస్తాయి. జ్ఞానార్ధవ తంత్రంలో ఈ బాణాలను క్రోబనం ద్రావణం దేవి తదాకర్షణ సంజ్ఞకం వశ్యోన్మాదౌ క్రమేణైవ నామాని పరమేశ్వరి. క్రోబనము అంటే క్షోభమునకు సాధనమైనది, ద్రావణము అంటే పారద్రోలునది కరిగించునది, ఆకర్షణము అంటే ఆకర్షణ సాధనమైన కర్మ విశేషము, వశ్యము అంటే వశము చేసుకోతగినది, ఉన్మాదము అంటే ఉన్మదనము పీడించునది, చంపునది. ఇవి శత్రు సంహారానికి ఉపయోగిస్తాయి. తంత్రరాజములో ఆ బాణాలను మదనోన్మాదనౌ పశ్చాత్ తదా మోహన దీపనౌ శోషణచేతి కదితాః బాణాః పంచపురోదితా. మదనం న వసంతకాలము, ఉన్మాదము పీడించునది, చంపునది, మోహనముగా మోహమును కలిగించునది, దీపనముగా రగుల్చునది, ప్రేరేపించునది, శోషణము ఎండించునది, శోషింపచేయునది. విరాగులకు కూడా తాపాన్ని కలుగచేసే సాధనాలు. పరమేశ్వరి చేతిలోని బాణాలు మదన తాపాన్ని పెంచేవి. ద్రాం ద్రీం క్లీం బ్లూం సహ అనేవి వీటి బీజాలు. ఓం నమో భగవతే కామదేవాయ. ద్రాం ద్రాం ద్రావణ బాణాయ, ద్రీం ద్రీం సందీపన బాణాయ,
క్షీం క్షీం సమ్మోహన బాణాయ, బ్లూం బ్లూం సంతాపన బాణాయ, సహ్ సహ్ వశీకరణ బాణాయ, ట్రీం హ్రీం మదన వేసాయ వేసయ, సకల జనచిత్తం ద్రావయ ద్రావయ, కంపిత కపిత హుం ఫట్ స్వాహ. ఓంకారాన్ని ప్రణవము అంటారు. ప్రణవ సహితమైన మంత్రాలే వైదిక మంత్రాలు. అవే మోక్షకారకాలు. ప్రణవం లేని మంత్రాలు తాంత్రికాలు. వైదికా ప్రణవైర్యుతాః ప్రణవేన్యః విహీనం తు తాంత్రికా ఏవ ప్రకీర్తితాః. వేద మంత్రాలకు మహామంత్రాలకు అన్నిటికీ ముందు ఓంకారం ఉంటుంది. ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ. అయితే పరమేశ్వరి మంత్రమైన షోడశిలో కానీ పంచదశిలో కానీ ఓంకారం ఉండదు. కాబట్టి ఇది మహామంత్రం కాదని, తాంత్రికమని ఒక వాదన ఉంది. అది నిజం కాదు. శాస్త్రం తెలియకుండా చెప్పే మాటలవి. పంచదశి మహామంత్రానికి అర్థం సృష్టి స్థితి లయకారకుడైన పరమేశ్వరుడు అని. షోడశిలో కూడా పంచదశి మహామంత్రం పునరావృతమవుతుంది. కాబట్టి షోడశి మంత్రానికి కూడా అర్థం పరమేశ్వరుడు అని. అదీగాక ఓంకారాన్ని ప్రణవం అంటారు. అలాగే శక్తి ప్రణవాలు 5 ఉన్నాయి. శ్రీం హ్రీం క్లీం ఐం సహ్ పరమేశ్వరి మంత్రాలైన బాల షోడశిలలో ఇవి ఉంటాయి. అందుచేతనే అవి మహామంత్రాలైనాయి. పంచదశి షోడశి మంత్రాల మీద వివరణకు శ్రీ విద్యా పంచదశి చూడగలరు. శ్రీచక్రంలోని 8వ ఆవరణలో బాణాలను పూజిస్తారు. ఓం శ్రీం హ్రీం శ్రియం రం లం వం సంద్రాం ద్రీం క్షీం బ్లూం సహ సర్వజంబన్నేభ్యః కామేశ్వరి కామేశ్వర బాణేభ్యో నమః బాణశక శ్రీపాదుకాం పూజయామి నమః. ఇక్కడ పరమేశ్వరి చేతిలోని 5 బాణాలు శ్రీం హ్రీం క్లీం ఐం సౌహ్ అనేవి శక్తి ప్రణవాలు. ఈ రకంగా పరమేశ్వరి చేతిలోని బాణాలను ఉపాసించేవాడు ముల్లోకాలను వశం చేసుకోగలుగుతాడు. ఆ పరమేశ్వరి కృప ఉంటే సాధించలేనిది ఏదీ లేదు. వామకేశ్వర తంత్రంలో చెప్పినట్లుగా పాశాంకుశ తదీయౌ తు రాగద్వేషాత్మకౌ స్మృతౌ శబ్దస్పర్శాదయో బాణాః మనస్తస్యాభవద్ధనుః కరణేంద్రియ చక్రస్తాం దేవీం సంవిత్స్వరూపిణీం విశ్వాహంకార పుష్పేణ పూజయేత్ సరస్విద్ది బాక్. దేవి యొక్క పాశాంకుశాలే రాగద్వేషాలు, పంచతన్మాత్రాలే బాణాలు, మనస్సే ఆమె చేతిలోని ధనస్సు. అంటే సాధకుడు రాగద్వేషాలను విడిచి మనస్సును నిశ్చలం చేసి అహంకారం అనే పుష్పంతో ఆ పరమేశ్వరిని అర్చించినట్లయితే, అనగా అరిషడ్వర్గాలను జయించి ఆ పరమేశ్వరిని ఆశ్రయించినట్లయితే సర్వసిద్ధులు పొందుతాడు. ఓం శ్రీ మాత్రే నమః.